నీ పని అవునా? ఇచ్చిన తర్వాత ఏం చెప్పాలి? పిల్లలకి సూచన ఇవ్వాలి. ఇంటి బొమ్మని రంగులు వేయండి అని చెప్తారు. తర్వాత వాడు ఏ విధంగా చేస్తాడో మీరు పరిశీలించాలి. ఫస్ట్ది ఒకటో స్థాయిలో పిల్లవాడికి ఎలా చేస్తారు చెప్పండి? ఇలా ఖాళీగా వాడి వచ్చినట్టుగా అలాగా అడ్డదిడ్డగా ఒకవైపు కట్టాలైనా మనం వాడి స్థాయిని ప్రథమ స్థాయిని గుర్తించాలి. తర్వాత మరియు రంగులను మరొక దశలో నింపబడితే చిత్రం లోపల తక్కువ రంగులు ఉండాలి మరియు చిత్రం బయటకు రంగులు రాకుండా చూసుకోవాలి. చాలా చోట్ల రంగులు వేయకుండా అంటే మీకు అర్థమైపోతే బొమ్మ చూడగానే, కానీ చదివితే కానీ అది ఎలా వేసాడు అన్నది మీకు మీరు గుర్తించడానికి ఇది పూర్తిగా చదివి చేసుకోవాలి గ్రేడ్ ఇవ్వడానికి. అవునా? ఇప్పుడు లాస్ట్ వచ్చేటప్పటికి ఏం చేశాడు? వేస్తూ వాడి దగ్గర ఉన్న 4 రంగులని ఉపయోగిస్తూ బొమ్మ కష్టల బయటికి రాకుండా అది ఫోర్త్ స్థాయి అన్నమాట. కానీ మన దగ్గరికి ఫస్ట్ వచ్చినట్టు అందరూ అలా ఉంటారా? ఇదే ఉంటారు. తర్వాత వాడి దగ్గర మనం సాధన చేయించి వాడు పూర్తిగా అభ్యసనాన్ని నేర్చుకునేలాగా మనం చేస్తాం. బేస్ అంటే ఫస్ట్ ఎలా ఉన్నాడు, దానికి సంబంధించి యాక్టివిటీస్ అన్ని మనం ఇలాగా చేస్తూ ఉంటాం కదా. మళ్ళీ డైలీలో మనం యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి శారీరక అభివృద్ధి